నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మేము కడపలో జరుగుతున్న శోభాయాత్రకి సేవ చేయడానికి బయలుదేరాము. అందరం 20 మంది వెళ్ళాము ధర్మల్ నుంచి. అందరం దిగాము. ఇప్పుడే ఇంకా బయలుదేరుతున్నాము. ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగాము. అందరము అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మేము ముగ్ధ మనోహరంగా, ఎంత అందంగా, ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నాడో ఆ శ్రీరామచంద్రుడు. హారతులు ఇస్తున్నారు. చాలా ఆ చంద్రుడు కూడా పోటీపడి చూస్తున్నాడు ఆ శ్రీరామచంద్రుని అందాన్ని. ఆ విల్లు పట్టుకొని ఎంత అందంగా, ఎంత బాగున్నాడో చూడండి. మేము కూడా చూస్తూ ఉన్నాము ఆ శ్రీరామచంద్రుడిని. శ్రీరామ మహాశోభాయాత్ర కడపలో అంగరంగ వైభవంగా చాలా చాలా బాగా చేశారు. 2 కన్నులు సరిపోలేదు ఆ శోభాయాత్రను చూడడానికి. చూసారా పురవీధులలో ఎంత బాగా ఊరేగుతున్నాడో ఆ శ్రీరామచంద్రుడు. ముగ్ధ మనోహరమైన రూపము. మేమంతా మజ్జిగ పోసి ఇస్తున్నాము భక్తులకు, వచ్చిన భక్తులందరికీ. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పొడవైన వ్యక్తిని కూడా తెచ్చారు వినోదానికి. అది వెళ్తున్నాడు చూడండి నడుచుకుంటా. 7 అడుగుల వ్యక్తి. మేమంతా ఒక చోట దిగి మజ్జిగ పోయడానికి 7,000 మందికి మజ్జిగ గ్లాసులలో పోసి అందించాము వచ్చిన భక్తులందరికీ. పాదయాత్రలో పాల్గొన్న భక్తులు శోభాయాత్రలో పాల్గొని అలసిపోయి వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగను సర్వ్ చేశాము. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం మేము కూడా భోజనం చేశాము. భోజనాలు కూడా చాలా చాలా టేస్టీగా బాగా పెట్టారు. అన్ని వసతులు బాగా కల్పించారు. చాలా ఘనంగా శ్రీరామచంద్రుని శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ అందరం కలిసి భోంచేస్తున్నాము. ఎటువంటి ఖర్చుకు వెనుకాడకుండా స్వీటు, పెరుగన్నము, తిరువాతన్నము అన్నీ పెట్టారనమాట. వెజిటబుల్ రైసు, కూర్మా, మంచినీళ్ళ బాటిల్ ప్రతి ఒక్కరికి, ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరికి బాటిల్ అందించారు. మేమంతా ఆర్టీపీపీ నుంచి వచ్చాము. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ 20 మంది వచ్చామన్నమాట సేవ చేయడానికి. ఇక్కడ భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. మేమంతా మజ్జిగ పోసి ఇస్తున్నాము. దాదాపు 7,000కు పైన మందికే సర్వ్ చేశాము. ఇంకా మజ్జిగ అయిపోయాయి కానీ జనాలేమో వస్తూనే ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు శ్రీరామచంద్రుని శోభాయాత్ర. ముందు రోజు కళ్యాణం అత్యంత వైభవంగా చాలా ఘనంగా నిర్వహించారు. మరుసటి రోజు ఈ శోభాయాత్ర జరిగిందనమాట. అందులో వినోదాన్ని పంచడానికి ఇలా పొడవైన వ్యక్తుల్ని తీసుకొచ్చారు. మేమంతా ఫ్రెండ్స్ ఇలా సరదాగా ఫోటోలు దిగాము. అవ్వా తాతలను కూడా తీసుకొచ్చారు శోభాయాత్రలో. వాళ్ళతో కూడా ఫోటో దిగాము. ఇంకా మజ్జిగ ఉన్నంత వరకు చేసి 3 వరకు సర్వీస్ చేసాము మేమంతా కలిసి, మా ఫ్రెండ్స్తో కలిసి. అవ్వా తాతలు ఇక్కడ వాళ్ళు కూడా భోజనం చేయడానికి వచ్చేసారు. ఇక్కడ చూసారా శ్రీరామచంద్రునికి ఆంజనేయ స్వామి పైన హెలికాప్టర్లో లాగా వచ్చి ఎంత బాగా మాల వేస్తున్నాడో. కన్నులు 2 సరిపోవడం లేదు ఈ అద్భుతాన్ని చూడడానికి. చూసారా ఆ శ్రీరామచంద్రుని జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ మాలను తీసుకొని వచ్చినది ఆంజనేయ స్వామి రూపంలో
ఎంత శోభాయమానంగా జరుగుతుందో చూడండి శోభాయాత్ర. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని భక్తులు వీణుల విందుగా ఆ శ్రీరామచంద్రుణ్ణి జపిస్తున్నారు. శ్రీరామ మంత్రాన్ని చాంటింగ్ చేస్తున్నారనమాట. జై శ్రీరామ్ అనేసి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అని ఎంత వేద పండితులు అంటూనే ఉన్నారు ఆ స్టేజ్ మీద. నైట్ చూడండి ఆ దీపాల అలంకరణ ఎంత అద్భుతంగా నయనానందకరంగా శోభాయమానంగా విరాజిల్లుతోందో చూడండి. చూసారా, 2 కన్నులు సరిపోవడం లేదు. ఎంత అద్భుతంగా చాలా బాగా నిర్వహించారు కడపలో. మై ఫ్రెండ్స్ అందరం అనమాట, వెళ్ళిన వాళ్ళందరం గ్రూప్ ఫోటో దిగాము. లాస్ట్లో ఇంకా మజ్జిగ కూడా అయిపోయాయి. మా సేవ కూడా ఇంకా అయిపోవచ్చింది. లాస్ట్లో గ్రూప్ ఫోటో దిగేసి అందరం కొంచెం సేపు సేద తీరాము. ఇంకా తర్వాత దేవుని కడపకు వెళ్ళి అంత దగ్గరికి వచ్చాం కదా అనేసి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామన్నమాట అందరము. దేవుని కడపలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నయనానందకరంగా. అన్నీ సక్సెస్ఫుల్గా నిర్వహించి బాగా ఇంటికి చేరుకున్నాము. ఆ దేవుని కడప వాసుని కూడా దర్శించుకొని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.